మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలంగాణకు రైల్వేకి సంబంధించి ఏది అడిగినప్పుడు కూడా అన్ని ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చారు. ఈ రోజు 413 కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో గూడ్స్ సంబంధించినటువంటి వస్తు రవాణా కూడా చాలా ఉపయోగపడతా ఉంది. దాని ద్వారా మన తెలంగాణకి ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇదొక ట్రయల్ మాత్రమే. అసలు పండుగ ముందుంది. 1300 పైగా రైల్వే స్టేషన్స్ మోడల్ గా డెవలప్ చేస్తా ఉన్నాం. 720 కోట్ల రూపాయలతో ఈ సికింద్రాబాద్ స్టేషన్ వస్తుంది. 350 కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్. మన తెలంగాణలో మొత్తం అమృత్ భారత్ కింద 40 రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తా ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్స్ దేశంలో పూర్తయిపోతే మనకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏకకాలంలో నూతన పద్ధతిలో 1330 పైగా రైల్వే స్టేషన్స్ నిర్మాణం జరిగినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో 1350 రైల్వే స్టేషన్స్ ఏకకాలంలో ఆధునీకరించుతున్నటువంటి చరిత్ర మనం స్వయంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. రైలు కూతో వినబడని ప్రాంతాలకు కూడా రైల్వే లైన్లు డబ్లింగు ట్రిప్లింగు అనేక రకాలుగా చేస్తూ ఉన్నాం. రైల్వేలు వెళ్తున్నప్పుడు పొగ వచ్చేది ముందు బొగ్గుతో, ఆ తర్వాత డీజిల్ వచ్చింది. డీజిల్ ద్వారా కూడా పొల్యూషన్ వస్తుంది. పెట్రోలియం ఉత్పత్తులు మనం ఇంపోర్టర్కి సంబంధించి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు దశల వారీగా డీజిల్ తగ్గించి 100% తెలంగాణలో ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది. ఒక్క డీజిల్ ఇంజన్ కూడా ఈరోజు తెలంగాణలో లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మార్పులు తీసుకొచ్చామని ఈ సందర్భంగా మనయోస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో ట్రైన్లను పూర్తిగా జీరో టాలరెన్స్తో జీరో యాక్సిడెంట్ పద్ధతిలో తీసుకురావాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఉత్పత్తి చేసినటువంటి సాంకేతిక డొమెస్టిక్ టెక్నాలజీతో కవచ్ అనేటువంటి పద్ధతిలో ఈరోజు భారత ప్రభుత్వం రైల్వేలకు అమరుస్తుంది. ఆ కవచ్ ఏర్పాటు చేస్తే ఒక ట్రైన్కి ఇంకో ట్రైన్కి యాక్సిడెంట్ అయ్యేది ఉండదు. ఈ కవచ్ సిస్టము మొట్టమొదటగా తెలంగాణలోనే ఎక్స్పెరిమెంట్ బేసిస్లో తెలంగాణలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాలకు జాతీయ రహదారులతో అభివృద్ధి చేశాము. రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సర్వే కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తా ఉన్నాను. MMTS కు రాష్ట్ర ప్రభుత్వము సుమారు 1000 కోట్ల పైగా ఇవ్వాల్సినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు నేను రాయడం జరిగింది, రైల్వే మంత్రి రాయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేదు. చివరకు ఎంపీలందరం పోయి ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత MMTS కు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించి MMTS సెకండ్ ఫేజ్ అద్భుతంగా ఈరోజు ముందుకెళ్తా ఉంది, ప్రారంభమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.